ఎదురులేదు సార్ దీనికి. ఎదురులేదు. నా ట్రాజెంట్ వరకు నలుపుతుంది నల్లిని, అంతే అంతే. ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే వాళ్ళ అనుమానం ఏంటంటే బయో గురించి సేలు చెడిపోతాయి అయ్యి అన్నారు. సేలు చెడిపోయేటైతే నాయక సారు 10 ఎకరాలు వేసి ఆయన వాడుతుంటే మనం వాడటం ఆయనకు తెలియపోయి ఆయనకు పోతే కదా మనకు పోయేది. ఆయనకు పోతే మనకేమొచ్చుద్ది, రైతులను సేవ్ చేయడానికి చేస్తుంటే ఏదో అనుకొని మనకు నచ్చింది మనం కొడదాం అని నా తోటను చూసేది. నువ్వు తెచ్చిన బయ్యం అనేది డబ్బాలు తీసుకొని పోతాం. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఫస్ట్ అయితే బయోలు అవి అన్నారు. ఇప్పుడు మీ తోట మీరు నమ్మకంతో కొట్టారు, కొట్టిన దానికి బాగుందానికి ఇప్పుడు వాళ్ళు కూడా వాడుతున్నారు. అది మీరు బయో మందులు మార్గం లేవు కదా సార్ మీకు? అవి బయో కాదు కదా, ఆర్గానిక్. మంచి చిట్టాకు వస్తుంది, కాపు దగ్గర గనుపులు. సార్ బయో అనుకో మనకు పని చేస్తుంది, కాస్తుంది. నువ్వు ఏదన్నా కానీ ఇప్పుడు నువ్వు ఎంత అనేది కాదు, ముందు మనకు డబ్బులు ఎంత, పేషెంట్ హాస్పిటల్కి పోయిన తర్వాత డబ్బులు ఎంత ఖర్చు అయినాయి అనేది కాదు, పేషెంట్ ఇంటికి వచ్చిందా లేదా. అవునవునవును, వాస్తవమే. మనకి పని చేస్తుందా లేదా అది ముఖ్యం రైతుకి. అది ఏదైనా కానీ మనకి అంతే కదా. నల్లిపోయింది, కాపు ఎత్తుకుంటుంది. సరే ఓకేనా. అయితే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు. ట్రాజెంట్ ఎదురులేదు సార్ దీనికి. ఎదురులేదు. నా ట్రాజెంట్ వరకు నలుపుతుంది. సూపర్. ఓకేనా, థ్యాంక్ యూ. నేను ఆ రోజు సార్ ఫస్ట్ కొత్తది వచ్చింది నల్లిని నలిపేమంది అన్నాడు. అది మరుసనాడు చూసా, మరుసనాడు వచ్చి నేను అమ్మటే తీసుకొచ్చి కొట్టారు. మిగతా మందులు నల్లికి సంబంధించిన వాటితో పోలిస్తే అది మేలు కదా. మేలు, చాలా వరకు మేలు కదా. మేలు. ఓకే సార్, థ్యాంక్ యూ.